Let me say this. Annaram, Sundilla, they are citing NDSA report is what you said, Sandeep. It's absolutely farce. Whatever they are saying is absolutely farce because grouting is a regular exercise that is done. We spoke to the engineers. We asked them, has grouting been done? ఇప్పుడు కాదు సార్ ఇదివరకు కూడా చేశాము కొత్తదేం కాదు ఇది ఎన్డీఎస్ఏ లేనప్పుడు జరిగింది రెగ్యులర్ గా అన్నిట్లో జరుగుతుంది సార్ ఇది పెద్ద ఇష్యూయే కాదు రొటీన్ మెయింటెనెన్స్ అది 2020లో కూడా చేసినాము ఇదంతా వీళ్ళు చెప్పేది ఫార్సు ఎన్డీఎస్ఏ ఫార్సు ఇవన్నీ ఫార్సు కేవలం చేసే ఉద్దేశం లేదు ఎందుకు లేదంటే సింపుల్ బ్రదర్ దొంగకు తేలుగుట్టింది ఇన్ని రోజులు కాళేశ్వరం బేకార్ అన్నారు ఇలా నీళ్లున్నాయి బటన్ నొక్కితే కేసీఆర్ పేరు వస్తుంది ఏమైందిరా నిన్నటిదాకా నడవదన్నారు ఇప్పుడు నడుస్తుందని చెప్పి ప్రజలు నిలదీస్తారు ఏం చేయాలి మరి దొంగకు తేలుగుట్టింది కాబట్టి ఏం చేయాలో అర్థమైతలేదు ఇక ముఖం లేదు చెప్పేటందుకు కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉంది ఏం కాలేదు అని ఒప్పుకుందామంటేనేమో నిన్నటిదాకా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఫార్సు బోగసు అని వాళ్లే అన్యాపదేశంగా ఒప్పుకున్నట్టు అవుతుంది ముఖం లేక తేలుగుట్టిన దొంగల లెక్క ఇవాళ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకుని ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు ఇలా రెండు పార్టీలు దోషులే వీళ్ళేమో ఇక్కడ ఉన్నోళ్ళేమో కాళేశ్వరాన్ని బద్నాం చేసి కేసీఆర్ ను బద్నాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం వాళ్ళేమో రాజకీయాల్లో ఉపయోగపడుతుంది ఎలక్షన్లో ఉపయోగపడుతుంది అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎన్డీఎస్ఏ అనే సంస్థతో వాళ్ళు ఒక రిపోర్ట్ వారేసి వాళ్ళు మన ఇక్కడికి అసలు రాలేదు నీళ్ళలో కనీసం దిగలేదు నీళ్ళలో పోలే కిందికి పోలే కనీసం ముట్టలే చూడలే ఓ రిపోర్ట్ వారేసి పోయినరు ఎందుకు బద్నాం చేయాలి ఇంకొక మాట అడుగుతున్నా బ్రదర్ వేరే కాడ ప్రాజెక్టులలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఇప్పటిదాకా 5 ఏళ్ల పాటు ఒక రిపోర్ట్ రాదు పోలవరం డ్యామ్ కొట్టకపోతే 5 ఏళ్ళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇయ్యలే కాఫర్ డ్యామ్ కొట్టకపోతే ఇవాళ ఏంది ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఒక రోజులో రిపోర్ట్లు వస్తాయి ఇక్కడ ఒక రోజులోనే అన్ని వస్తాయి ఎందుకు కేసీఆర్ ను బద్నాం చేయాలి గద్దె దించాలి దించిండ్రు కదా మీ కక్ష తీరింది కదా కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నారు కదా ఇంకా ఏడుపెందుకు కేసీఆర్ మీద ఇక రైతుల మీద ఎందుకు కోపం తీసుడు అదే మేమనేది అందుకే రైతుల మీద రాజకీయం బంద్ చేయండి దయచేసి సహకరించి మొత్తం మళ్ళొక్కసారి చెప్తున్నా బ్రదర్ మిడ్మానేరు పైన ఉండే సిస్టమ్ ఏదైతుందో అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు ఇది ఒకటే 75-80 టీఎంసీల నీళ్లు అంటే దాదాపు 10-12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండగా ఇవ్వకపోవడం అంటే దిస్ ఇస్ క్రిమినల్ నెగ్లిజెన్స్ సింగూరులో నీళ్లు లేవు మీరు మల్లన్న సాగర్ నింపితే సింగూరు నీళ్లు పోతాయి నిజాం సాగర్లో నీళ్లు లేవు మీరు మల్లన్న సాగర్ నింపితే నిజాం సాగర్ నీళ్లు పోతాయి మీరు రివర్స్ పంపింగ్ చేస్తే ఎస్ఆర్ఎస్పీ నింపుకోవచ్చు ఫ్లడ్ ఫ్లో మొత్తం లైవ్ పెట్టచ్చు ఇన్ని అవకాశాలు కేసీఆర్ మీకు బంగారు పల్లెంల పంచభక్ష పరమాణాలు వడ్డించి పెట్టిపోతే వాడుకునే తెలివి లేదు ఇవాళ బయటకు వచ్చి చెప్పుకునే ముఖం లేదు మనసు లేదు రైతులకు ఇచ్చేది అందుకే 2 తారీఖు దాకా చూస్తాం 2 తారీఖు తర్వాత మా అధ్యక్షుల వారి అనుమతితో కార్యాచరణ ప్రకటించి మొత్తం రైతులను ఇటుకెళ్ళి అటుకెళ్ళి తీసుకొని బయలుదేరుతాం ఇక్కడ కిందికెళ్ళి సౌత్ నుంచి అటు ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడితే పాలేరు నుంచి సూర్యాపేట జిల్లా ఇటు పైన మహబాద్ జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఇటు సిద్దిపేట జిల్లా సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి జిల్లా పైన జగిత్యాల జిల్లా మొత్తం రైతాంగాన్ని నిజామాబాద్ జిల్లాతో సహా బయలుదేరదీస్తాం 50,000 మంది రైతులతో మేము కదులుతాం ప్రభుత్వం కదలకపోతే ప్రభుత్వాన్ని కదిలిస్తాం రైతుల కోసం కొట్లాడతాం థ్యాంక్ యూ తెలంగాణ